హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. అనేక పురాతన ఆలయాల గురించి మన ఛానల్లో చెప్తాను, అలాగే టెంపుల్స్ కూడా చూపిస్తాను. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. మన భారతదేశంలో కొన్ని లక్షల ఆలయాలు, వాటి యొక్క చరిత్ర, వాటి యొక్క విశిష్టత గురించి మన ఛానల్లో చెప్పబోతున్నాను. అయితే మన భారతదేశంలో దాదాపు 20 లక్షలకు పైగా హిందూ ఆలయాలు, వాటి యొక్క చరిత్ర, శిల్పకళ నైపుణ్యము, అప్పటి కళా నైపుణ్యాలను ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో కానీ చేసినా కానీ అంత మంచిగా మాత్రం చేయలేరు. కానీ ఆనాటి శిల్పులు అలా రాతిని క్లిష్టమైన రీతిలో ఎంతో కష్టపడి చెక్కి వాళ్ళ శిల్పకళ నైపుణ్యాన్ని అయితే ఈ తరానికి కూడా ఇంకా చూసేలా అందించారంటే ఆ గొప్ప శిల్పులకు పాదాభివందనాలు చెప్పుకోవచ్చు. మరి ఆనాటి రాజులు ఎంతో అద్భుతమైన ఆలయాలను కట్టించారు. కొన్ని ఆలయాలు ధ్వంసమైన కానీ ఇంకా కొన్ని లక్షల ఆలయాలు అయితే మన భారతదేశంలో ఉన్నాయి. వాటి యొక్క ఆలయాల యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాంటి ఒక ఆలయమే అమృతేశ్వర ఆలయం. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లా అమృత్పూర్ దగ్గర ఈ అమృతేశ్వర ఆలయం అయితే ఉంది. అయితే ఈ అమృతేశ్వర ఆలయం దేవాలయాన్ని సామాన్య శకం 1195-96 మధ్య కాలంలో హోయసాల రాజులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. మరి ఈ అమృతేశ్వర ఆలయం యొక్క విశిష్టత, కళా నైపుణ్యం అయితే చరిత్ర ప్రకారం చూసుకుంటే 11-12 శతాబ్ద కాలంలో హోయసాల రాజులు దండనాయక రెండవ వీరబల్లన్ రాజు ఈ అమృతేశ్వర ఆలయాన్ని అయితే కట్టించారు. మరి ఈ అమృతేశ్వర ఆలయంలోని పైకప్పు ఎంత అద్భుతంగా క్లిష్టమైన రీతిలో ఎలా కట్టారు అంటే, ఈ అద్భుతమైన పైకప్పును చూస్తే మాత్రం ఇప్పటి మనిషి జ్ఞానానికి అందని ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంత అద్భుతమైన ఈ అమృతేశ్వర ఆలయం కట్టిన శిల్పులకు, కట్టించిన ఆనాటి మన పూర్వీకులకు పాదాభివందనాలు. జై హింద్, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్